సుమారుగా అంటే మీకు జరిగిన ఒక డ్యామేజ్ నమ్మక ద్రోహానికి ఎంత డబ్బు పోగొట్టుకున్నారు మీరు? డబ్బు పోయింది, ఎక్కువ నమ్మకం ఉంటుంది. నమ్మకం పోయింది. ఓకే. వాళ్ళు అలా చేయడం వల్ల ఎవరు నమ్మలేని పరిస్థితి. అందరూ ఎలాంటి వాళ్ళే కదా, ఎవరు నమ్మాలి ఇంకా అనే సెటప్ వచ్చేస్తాం. అందరి మీద ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు వీడే అనుకున్నోడే మోసం చేస్తే ఇంకా పక్క నుండి ఎలా నమ్ముతారు మీరు? ఓహో, ఓకే. మీకు అర్థమైందా? ఓకే. సో అలాంటి సెటప్లు అయిపోయిందనమాట. క్షోభ ఉంటుంది, ఇంకెవరు నమ్మొచ్చు మనం అనిపిస్తుంటుంది. సో ఎక్కడైనా కూడా మీరు చరిత్ర తీసుకున్నా కూడా మన ముందున్న చాలామంది పెద్ద పెద్ద వాళ్ళ జరిగిన అప్ అండ్ డౌన్స్లో కూడా తీసుకుంటే దగ్గర వాళ్ళే చేస్తారు. ఎవరికైనా దూరవాడు చేయడు, దగ్గరవాడే చేస్తాడు. చాలా చూడండి మీరు. అదే అదే నాకు భారీ డ్యామేజ్లు జరగల, చిన్న చిన్న డ్యామేజ్లే, కానీ నేను కొంచెం ఎక్కువ ఎమోషన్ క్యాండిడేట్. నేను అదే ఇప్పుడు అంజయ్ అనే వ్యక్తిని నమ్మితే నేను బాగా నమ్ముతా. అదే ఇప్పుడు నేను తెలుసుకుంది ఏంటంటే ఎంతలో ఉండాలో అంతే ఉండాలిరా, ఎక్కువ చేయొద్దు అని నా ఫీలింగ్. నా ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్ మొత్తం నాదే, నా ఫ్రెండ్ నాదే వాడు అనే దాంట్లో ఉంటా. అది వాడు కూడా ఫీల్ అవ్వాలిగా. రైట్. ఓకే. నువ్వు నా ఫ్రెండ్ అంజీ, నా ఫ్రెండ్ ఎస్, వాడు ఎట్లుంటాడు, నేను ఇక్కడ కట్టుకుంటాం, ఇక్కడ ఇల్లు కట్టుకుంటావు, సేమ్ ఉంటాం, అది చేస్తావు, ఇది చేస్తావు. నేను ఈ ఫీల్లో ఉన్నా, నువ్వు అలాగే ఉన్నావు అనుకున్నా, కానీ నువ్వు అలా లేవు. నువ్వు జోల్టీసినప్పుడు తెలిసింది నాకు అది. సో అప్పుడు ఎందుకు ఓహో మనం ఫీల్ కావడం కాదు, అవతలోడు కూడా సేమ్ ఫీల్ అవుతున్నాడా లేదా తెలుసుకొని ఫీల్ అవ్వు, లేకపోతే ఫీల్ అవ్వకురా తర్వాత డిస్టర్బ్ అవుతావు అని తెలుసుకున్నాను. అంతేగాని పెద్ద భారీ డ్యామేజ్ ఏం కాలేదు.